కోడేంటి ఇక్కడ? కోయి కోయి కోడిని కోయి కొంప తీసి రెడీ చేస్తున్నట్టున్నారు మంచి నాటుకోడి. అమ్మ రాజశేఖర్ గారు, అమ్మ రాజశేఖర్ గారు, అమ్మ రాజశేఖర్ గారు, అమ్మ రాజశేఖర్ గారు. అమ్మ గారు ఏంట్రా? అమ్మ మాస్టర్ చెప్పు. ఓ అమ్మ మాస్టర్ గారు. ఎవరు మీరు? ఇంటర్వ్యూ సార్. కూర్చోండి, వచ్చేస్తా. సార్ సార్ నాటుకోడా తిన్నాక ఇంటర్వ్యూ చేద్దామా చేశాక ఇంటర్వ్యూ చేద్దామా సార్? ఉపవాసం ఈరోజు వెజిటేరియన్ వంట చేస్తున్నాను. అదేంటి సార్ బయట నాటుకోడి ఉంది? అది ఇంటర్వ్యూకి వస్తుంటుంది, దాని అడుగు, అదే ఆన్సర్ చెప్తుంటుంది. వస్తా. కోడిని తీసుకోవాలా? ఈయన ఎప్పుడు అంతే, కోడిని తీసుకో దోమని తీసుకో అంటాడు. ఓహో తలా అని సినిమా తీసారా? కోడికి హీరోకి ఏదో లింక్ ఉంది. అడిగేద్దాం అడిగేద్దాం ఈరోజు. ఇప్పుడు అడగండి సార్. హీరోని పిలండి సార్. అప్ప హీరో అయితే తీయరా సార్ 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 మీరు లేకపోతే హీరో ఎక్కడ సార్? హీరోని పిలండి. అంతే కదా. రాకిన్ కన్నా, అమ్మ రాకిన్ రాజ్. హాయ్ సార్. కత్తిలో ఉన్నాడు. పోసేరా సార్ బాగున్నాడు అని చెప్పాను సార్. అలా చెప్పావా? సరే సార్ ఏంటి సార్ ఇది? ఈ అరాచకం ఏంటి సార్ ఇది? ఏ రాజుగో, ఇక్కడేమో కోడి నూరు పెట్టారు, ఇక్కడేమో మన హీరో గారి నూరు పెట్టారు. అసలు ఏంటి నాకే అదే ఏదో త్రిబుల్-ఆర్లో రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారిని పెట్టారు, బాహుబలిలో రానా గారు, ప్రభాస్ గారిని పెట్టారు, ఏదో ఉంది. దీని గురించి చెప్పాలి మీరు. కన్ఫర్మ్. ఎందుకంటే మూవీ చూసారంటే నేను తర్వాత మూవీ రిలీజ్ అవుతుంది కదా, ఫిబ్రవరి 6th చూసి చెప్తా. ముందు మా ఆడియన్స్కి ముందే చేసిన మళ్ళీ సినిమాకి ఎలా వస్తారు? ఇది చూసి ఏంటి కదా, సేమ్ ట్రిపుల్ రణంలో విల్లన్ ఈడ ఇలా ఉన్న మూవీలో ఇది ఇలా ఉంది. కోడి ఈక్వల్ అంటే ఏంటి? కోడి విల్లనా ఇలా ఏంటి అడిగి మీరు అడుగుతుంటారు కదా, అది ఆడియన్స్ స్కోర్ ఇది ఉంటుంది. అప్పుడు మూవీ చూసినప్పుడు ఓహో సూపర్ రణం. రాజమౌళి గారు ఏగన్ పెట్టి తీసినట్టు మీరు కోడిని పెట్టి తీసారా? అది మీరు ఎలా ఉన్నా థింక్ చేసుకోవచ్చు. అది సరే ఈ కోడి సినిమాలో మాట్లాడద్దా? ఏదే కోడి సినిమాలో మాట్లాడద్దా? జనంలో మాట్లాడతారు, దాన్ని చూసి జనంగా మాట్లాడతారు. కోడి మాట్లాడు. బయట నేను చూసిన కోడిని ఇంటర్వ్యూకి తీసుకురా, దాని కూడా అదే తల కాలు తీసేసి రెడీ చేద్దాం అనుకున్నా. మీరేమో వెజిటేరియన్ అన్నారు అనవసరంగా. ఉపవాసం ఈరోజు. సార్ చూసుకుంటే అబ్బాయి అయితే మాత్రం మామూలుగా లేడు. 6 ప్యాక్ ఏమైనా రివీల్ ఉంటుందా ఈ సినిమాలో? నేను 6 ప్యాక్లో లేదు. ఒక నార్మల్ అబ్బాయి కూడా కదా, చాలా రియలిస్టిక్ మూవీ. సో హౌ ఈ స్ట్రగుల్డ్ లైవ్గా ఉంటుంది మూవీ. డాడీ మీకు కథ చెప్పినప్పుడు ఏమనుకున్నా? అసలు ఏంటి డాడీ నాకు చెప్తున్నారేంటి అనిపించిందా? డాడీ యాప్ట్ నాకైతేనే ఇంకెవరికి ఇది నాకు చెప్పగా అన్నారా కథ చెప్పినప్పుడు? మీకు నాకు కథ చెప్పినప్పుడు అయితే ఆల్రెడీ ప్లాన్ ఉండే నాతో ఒక మూవీ చేస్తారని. సో నా ఏజ్కి అప్పుడు 17కి నా ఏజ్కి యాప్ట్గా ఈ స్టోరీ చెప్పారు. అప్పుడు నాకు ఈ మూవీతో చాలా సింక్ అయింది స్టోరీతో. సో చాలా మంచి స్టోరీ, చాలా పెద్ద ఆపర్చునిటీ ఈ వయసులో ఒక మూవీ చేయడం. చాలా యాక్టర్స్ అయితే మూవీ దొరకడమే చాలా కష్టం. సో నాకు లక్ ఒక చాలా హ్యాపీగా ఉండే. సో నాకు వచ్చే ఛాన్స్ తీసుకున్నా, సరే డాడీ చేస్తా, తప్పకుండా చేస్తా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం. కాదు, స్టడీ ఎక్కువ కష్టం అనిపించిందా, యాక్టింగ్ ఎక్కువ కష్టం అనిపించిందా? గుడ్ క్వశ్చన్. అంటే రెండు చాలా డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. అవును. యాక్టింగ్ అంటే అది టాలెంట్ అయినా నేర్చుకుంటే కూడా చాలా కష్టమే. కానీ నేను డాడీ చెప్పినట్టు, డాడీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఒక ఎగ్జాంపుల్, ఈ సీన్కి ఇలా చేయంటే అందరికి ఒక స్టైల్ ఉంటుంది. సో మా నాన్న ఒక ఇదిలో చెప్తే నేను అది నా వేగా స్క్రీన్లో చూపిస్తాను అలా. సో యాక్టింగ్ డిఫరెంట్గా ఉండింది. యాక్చువల్లీ స్టడీలో టాప్ అంటే ఏదో బి చదువునే తెలియదు, మంచి టాప్ అంటే యాక్చువల్లీ అది థాట్. అది నా అమ్మాయి ఉంది, అదే కొంచెం కష్టపడుతుంటుంది. అది ఫుల్గా చదువుతుండేది, ఇంకా తక్కువ మార్క్ అడుగుతుంది. అప్పుడప్పుడు లైట్గా చదువుతాడు, మంచి ఆ స్కూల్లో అదే అవార్డ్ బెస్ట్ స్టూడెంట్ అవార్డు కూడా వాడుతున్నాడు ఒబిడియంట్. సో అది నాకు చాలా ప్లస్ అయింది. అయితే మీ పరువు నిలబెట్టినట్టు. మీరేమో బెస్ట్ కొరియోగ్రాఫర్ అని చాలా అవార్డులు తీసుకున్నారు,
బెస్ట్ స్టూడెంట్ స్కూల్లో. ఏ కథ నచ్చినదా వచ్చాడు. ఆ. కథ నచ్చిన తర్వాత. అందుకే కత్తిలా ఉన్నాడు అన్న. ఆ, కోడి కత్తిలా ఉన్నాడు, అందరు అదే. నరికేసుకుంటూ వెళ్తున్నాడు. మూవీలో కత్తి. ఎన్ని తలలు తెగి ఉంటాయి సార్ నార్మల్గా? అలాంటి ఏం లేదు. తలకి టైటిల్కు అలా లేదు. తల ఈజ్ ద మీనింగ్ ఆఫ్ నంబర్ 1. தலை வந்து ஃபர்ஸ்ட் லைஃப்ல ஃபர்ஸ்ட் எதா இருந்தாலும் ஃபர்ஸ்ட் தலைவன். தமிழ்ல தலைவன் అంటే తల హెడ్ మాస్టర్ హెడ్ ఈజ్ ద నంబర్ 1. సో அந்த ఫీల్ ఉంటుంది. இல்லை தலைன்றது அந்த ఫీల్ ఉంటుంది. అది తలనా అది తల அப்படின்னு ఉండదు. మూవీ చూసినప్పుడు దట్ మీనింగ్ తెలుసు దాని కథకి. సార్ మీరు కొన్ని మూవీస్ చూస్తే రోడ్డు మీద కూర్చుని బాసిపట్టం వేసి రణం కానీ మీది కానీ అబ్బాయిది కానీ రోడ్డు మీద ఎందుకు సార్ కూర్చుంది ఏంటి? అది அது ఎలా ఉంటుందంటే அந்த ரோடுன்றது வந்து ஒரு பப்ளிக்கான பிளேஸ். ஸோ ఆ పబ్లికాన ప్లేస్లో అలాంటి ఇంట్లో వాడి ఇంట్లోయో అక్కడ కూడా அந்த మాస్ తెలియదు. அந்த రోడ్డు அந்த இதுபோது அது మాస్ ఫీల్ వస్తుంది. సో అంత ஒரு ఫీల్ தான். సో అందుకోసం ஒரு మాస్ ఫీల్ రావాలి కోసం ఒకటి నీ ఇదే గార్డెన్లో పెట్టే బాగుంటుంది. అర్థమైందా? సార్ మీరు కామెడీ కూడా బాగా ఎక్కువ రాస్తారు. ఈ సినిమాలో కామెడీ రియల్లీ ఉంది. కామెడీ బాగుంటుంది. 100% కామెడీ ఉంది. కామెడీ సీన్స్ నీకు అబ్బాయి కామెడీ అంత ఉండదా? అబ్బాయి కామెడీ ఉండదు. కామెడీ ఇస్ ఇది కథలో ఉంటాడు. కామెడీనా మనం అవినాష్ క్యారెక్టర్, దెన్ రోహిత్ దీంట్లో ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్. ఎస్తరా ఇద్దరు ఎంటర్టైన్మెంట్నా అలా వాళ్ళే ఫుల్ ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంట్ వాళ్ళే. సార్ యాక్చువల్గా నేను మీతో వర్క్ చేశాను కూడా ఉగ్రం అనే మూవీలో. అప్పుడు ఎవరైనా ఆర్టిస్ట్ నచ్చారనుకోండి అప్పటికప్పుడు సీన్ మారుస్తారు, అప్పటికప్పుడు దాన్ని ఇది చేస్తారు. అది ఎట్లా సార్, ఎలా వచ్చింది సార్? అది ఇప్పుడు నేను డ్యాన్స్ మాస్టర్ ఉన్నప్పుడు ఆ ఒక్క హీరోకి ఒక స్టైల్ ఉంటుంది. ఇప్పుడు నా డ్యాన్స్ చేయాలా వాళ్ళు చేయాలంటే ఎవరు. సో వాళ్ళ స్టైల్ ఏంటి, వాళ్ళకి ఏది బాగుంటుందో అలా వెళ్తాను. అలాగే ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్ ఒక మూవీ చూసాను, బాగా చేశాను, పిలిచా. ఆయనకి దాని స్టైల్ ఉంది, బట్ ఇక్కడ వచ్చినప్పుడు వేరే స్టైల్ ఉంటుంది. సో ఇదే మనం బయట తీయాలని చెప్పి అలా అక్కడక్కడ పెడతాం. ఓకే, ఇస్తారు క్యారెక్టర్ అనేసి అన్నారు కదా. యాక్చువల్గా మీరు బిగ్ బాస్లో ఉన్నప్పుడు వాళ్ళ నోయల్తో గొడవ అయింది, కాళ్ళు అది అని. అది ఏమన్నా క్లియర్ అయింది? ఆ గొడవ ఏమన్నా? అది తర్వాత ఆడు సారీ చెప్పారు అన్ని. ఆడు ఎందుకంటే ఆయనకేనంటే ఆడు బయట వెళ్ళిపోతున్నాడు ఫీలింగ్ చెప్పాడు. మేము పాప వాడు అదే మాకేనంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ అండి, మరి ఏం చేస్తాం. ఆయన ఏం చేస్తారు లోపల అందరికి ఆశీర్వదిస్తూనే ఉంటారు. మాకేనంటే లోపల ఫ్యామిలీ లేకుండా లోపల ఉన్నప్పుడు ఆల్రెడీ ఇదిలో ఉంటాం, మనం సీరియస్ ఎందుకు, అదే వెటగరైజ్ చేసుకుని జాలీ వెళ్తాం. అది వాళ్ళు బ్యాడ్ థింక్ చేసి మేము బయట విన్ అవ్వకూడదు వాళ్ళు ప్లాన్ చేసింది. అది డిస్టర్బ్ అయింది మాకు, అంత క్రియేట్ చేశారు. ఆ తర్వాత సారీ చెప్పేది. ఈ మూవీలో ఆయన ర్యాప్ కూడా పాడాడా? సాంగ్లో ర్యాప్ పాడాడు. ఓ సూపర్. అలాగే నితిన్ గారి గొడవ అది మాత్రం అసలు ఈ సినిమా పిలిపిస్తున్నారా? ఎలా చెప్పండి, మార్చి అంతే కదా సార్. ఒక దగ్గర మేబీ ఆయన మూవీ వచ్చినా పోటీ ఉంటుంది. 6th మేబీ వచ్చినా బాగుంటుంది. యాక్చువల్లీ అక్కడ నా ఫైర్ అనేది అక్కడే. నాకు అప్పుడే నా అబ్బాయి హీరో చేయాలనే థాట్ లేదు నాకు. మంచి చదువుతున్నాడు బాగా, మనం అది ఈ మైండ్లో ఉంది నాకు తెలియదు. చిన్నప్పుడు హీరో అవ్వాలని ఆంప్లా ఉన్నాడు, తర్వాత ఒక ఏజ్ వచ్చినట్టు చెప్పాలని ఉన్నాడు. బట్ నాకు రాలేదు పోదు. சின்ன அப்சல்யூட் ஒரு ஹீரோஸ் நாட் ஒரு சின்ன హీరో కూడా రెస్పెక్ట్ చేయలేదు ఫీల్డ్లో. నా హీరో చేస్తే నా స్టేజ్ అబ్బాయి చేస్తాను. సో ఫ్రమ్ దేర్ ఐ స్ట్రగుల్డ్. అక్కడి నుంచి కథ అన్నీ చేసి ఆ ఏజ్ కోసం, స్మాల్ ఏజ్ కోసం కథ రాసి చేసింది. దట్ ఫైర్ ఒక విషయం ఉంటుంది, వాళ్ళకే థ్యాంక్స్ చెప్పాలి. నీకు అర్థమైందా? వాడు ఎనిమి లేదు, నా ఫ్రెండ్ ఎదగడానికి ఆయన సపోర్ట్ చేస్తారు. అది అలాంటి చేసిన వాళ్ళదా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నేను వచ్చాను. సో ఎప్పుడూ ఒకటి ఎదగడానికి ఎవరెవరు కారణం ఉంటుంది. ఆ కారణం లేదంటే నీకు అర్థమైందా? వాళ్ళందరూ మన లైఫ్లో వెరీ ఇంపార్టెంట్ పర్సన్, అందులో వాళ్ళు ఇంపార్టెంట్ పర్సన్. టక్కరి సినిమా చేసినప్పుడు మీరు ఇంపార్టెంట్, ఇప్పుడు మీరు ఎదగడానికి కూడా ఆయన మీకు ఇంపార్టెంట్. బిగ్ బాస్ అనేది మీకు మైనస్ అయిందా ప్లస్ అయిందా సార్? సార్ బిగ్ బాస్ యాక్చువల్లీ
పేరు కావాల్సిన వాళ్ళు అక్కడ వెళ్ళాలి సార్. నేను కరోనా టైం ఇంటి నుంచి బయట వెళ్ళకూడదు, వీళ్ళతో మనం క్లీన్ చేయాలి, ఇది చేయాలి. ఆ టైంలో వచ్చింది అబ్బా ఒక జంప్ అయ్యా కొంచెం అక్కడ ఎంటర్టైన్మెంట్ జాలీగా వెళ్ళేసి ఇంటి లోపల వెళ్ళి వస్తుందని చెప్పి సరే ఫ్రీ అవ్వడం డబ్బు కూడా వస్తుంది కదా, నేనే 2 వీక్స్ ఉంటాను చెప్పి వెళ్ళాను. ఆడ అబ్బో అది வந்து బయట పేరు తీసిన పేరు పోతుందో అని భయం. ఆకర్షణ గారు అడిగారు నువ్వు ఎందుకు వచ్చావు, అవసరం సరే నా పంపించేది సార్, నువ్వు వచ్చావని అడిగారు. సార్ కరోనాలో వచ్చాను పంపించేది, రావడం పంపించడం నా దగ్గర లేదు చెప్పి ఆయన ప్లాన్ చేసిదా 2 వీక్స్ ఉండి నా క్యాప్టెన్ చేసి పంపించారు. క్యాప్టెన్ చేసి పంపించారు, లేదంటే అప్పుడే పంపించారు, నా 2 వీక్స్ ముందే వచ్చి ఉంటాను. నా వల్ల మనం లైఫ్లో సక్సెస్ ஒரு మెయింటైన్ ఉంటుంది ఫుడ్, చిన్న వాళ్ళందరూ పేరు కోసం ఓకే. సో అలా వెళ్ళాను. నా ఒకే విషయం చెప్తా, బిగ్ బాస్ ఇస్ సూటబుల్ ఫర్ న్యూ, వాళ్ళ పేరు రావడానికి అది యూస్ఫుల్ అవుతుంది. ఉన్నవాళ్ళే పేరు ఉన్నవాళ్ళు ఎట్లా నెలవేళ ఎస్కేప్ అయి వచ్చా, బ్యాడ్ టైం వచ్చినా ఇన్ని ఇయర్ కాపాడిన పేరుకి పోతుంది కదా, పైగా వచ్చి టైగర్ పేరుతో వచ్చా. సో ఆ వైపులో హ్యాపీ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మంచి పేరు ఉండకూడదు, సెటిల్ అయినా వెళ్ళకూడదు. ఎవరు లైఫ్ కావాలో వాళ్ళు వెళ్ళి ఆ స్ట్రగుల్స్ భలే ఉంటుంది, సాధారణ స్ట్రగుల్ ఉంటుంది. గేమ్ ఒక్కొక్కడు ఫ్రెండ్ అయినా వాళ్ళిద్దరు ఆపోజిట్ చేసేస్తారు అంతే. మన గేమ్ ఆడకూడదు, మనం ఏదో గేమ్ అంటే వాళ్ళు గేమ్ ఇస్తారు, వాళ్ళు మన చేత ఆడిపిస్తారు తప్ప మనం ఆడితే. సో మనం మేము ఉన్నప్పుడు అది బెస్ట్ అవుతుంది నాకు తెలిసిన ఎంటర్టైన్మెంట్ బేస్ ఎక్కువ చేస్తాం. కెమెరాలు వెళ్ళిపోయినాయి సరే డ్రామా గేమా పడలా సార్ ఏం సార్ అదేనా మాకు అప్పుడు ఎంటర్టైన్మెంట్ భలే సెట్ అయ్యింది. డాన్స్ అన్నీ నేను చెప్తూనే ఉంటా సార్, షూటింగ్ మీద సెటప్ చేద్దాం బాగుంటుంది, ఎగ్జామ్ ఏం చేస్తారు బోర్ కొడుతుంది, మళ్ళీ అది ఐడియా వస్తుంది, అలా బాగా వన్స్ అంతే మళ్ళీ పిలిచారు నేను. కానీ మాకు ఒక ఇద్దరిని చూస్తే ప్యారలల్గా ఉంటుంది, మీరు కానీ బాబా మాస్టర్ కానీ ఇద్దరు భలే అనిపిస్తుంది. ఎందుకు ఇద్దరు కలిపి ఒక 2 హీరోస్గా ఎందుకు రాకూడదు, లేదా మీ డైరెక్షన్లో ఆయన, ఎందుకంటే కామెడీ కానీ డ్యాన్స్ కానీ ఒక ఇద్దరిని చూస్తే ఒక ఫ్రేమ్లో అనిపిస్తుంది. మెయిన్ కారణం 5 years నాతో గ్రూప్ ఆడాడు నా డాన్స్ మాస్టర్ ఉన్నప్పుడు. మై అసిస్టెంట్ వీడు యాక్చువల్లీ ఏంటంటే రాజశేఖర్ ఆడాడు. తర్వాత ఏమైందంటే ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు కదా, అంత ఓవర్ యాక్షన్లో హీరోస్ అన్ని వద్దు అని చెప్తుంటాడు, హీరో మించి ఆడుతుంటాడు ఫ్రంట్లో పోయి. అప్పుడు హీరోస్ రాజచంద్రన్ ఎవరు మాస్టర్ ఆయన రాకూడదు, ఆయన వద్దు అక్కడి నుంచి నాకు వచ్చారు. నేను వచ్చి చేయరా మీ ఇష్టం ఉన్నా, నన్ను బాగా నచ్చింది, వెరీ బాగా అప్పటి నుంచి నా ప్యాటర్న్ ఫాలో చేసి, నా ఎప్పుడు ఇలా ఉంటాను లేదా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది స్పాట్లో, అలా ఫాలో చేశాను. అది ఫంక్షన్ ఓంకార్ ఫంక్షన్లో చెప్పేశారు లేదా, చెప్పారా నా గురువు చెప్పి. ఏంటి సార్ జుట్టు ఏంటది, ఇదా మీరేమన్నా ఇంకోటి ఏమన్నా అగోరగా ఏమన్నా చేస్తారు? అలా ఏం లేదు, ఈ మూవీ మంచి ఫినిష్ అయ్యి రిలీజ్ అవ్వాలి అని చెప్పి రిలీజ్ రోజు దేవుడికి తిరుపతి గుండు కొట్లాను, February 6th ప్యాక్గా నీట్గా అలా ఉంటారు. మంచి లవర్ బాయ్ ఆ రోజు పెద్ద ఫ్రీడమ్ ఉంటుందండి. ఆ రోజు ఇద్దరికి డైరెక్టర్గా మీకు కొడుకు ఎదిగాడని, కొడుకు కూడా అక్కడి నుంచి టెన్షన్ స్టార్ట్ అవును, మనకు రిలాక్స్ ఉంటుంది, వాళ్ళకి అప్పుడు స్టార్ట్ అవ్వ. అక్కడి నుంచి ఏంటి ఎంత మంచి పేరు తీయాలి, ఎంత నెక్స్ట్ ఎలాంటి అలాంటి చాలా ఇది అప్పుడే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఏమైనా స్క్రిప్ట్స్ వచ్చాయి సార్? జస్ట్ ఇప్పుడు ట్రేజర్ వచ్చింది, 2 వచ్చింది విన్నారు. అది 2 హీరోస్ వచ్చింది. తర్వాత హెవీ యాక్షన్ ప్రాజెక్ట్ ఇది. సో వాళ్ళకి ఇది లవ్ కథ వస్తున్నప్పుడు సడన్ ஒரு பேட்டர்ன் ஷிஃப்ட் ஆகிடும். అబ్బాయి నేను విన్నాం அதில் లవ్ బేసిక్. అప్పుడు మనం వాళ్ళ దగ్గర స్టార్టింగ్లే పైకి కావాలి సార్, మనం ఎలా అడుగుతాం. సో వాళ్ళకి తెలియదు కదా ఫస్ట్ ప్రాజెక్ట్ ఎంత యాక్షన్, అంత యాక్షన్ లవ్ అంటే వాళ్ళకి బాంబు బయట వేసినవాడు బయట వేసిన ఉన్నవాడు యాంటీ బయట అంటే సాధారణ ఉండదు కదా. అందువల్ల నేను వెయిట్ రా ఇట్ విల్ కమ్. కథ కూడా బాగుంది, ఇట్స్ లైక్ మంచి కథ ఒకటి చేసి చూడాల ఈ మూవీ. ఈ తల లైఫ్కి ఈ తలనలు పెట్టే సినిమా అవ్వాలి, ఆ తర్వాత వేరే ఏదంటారు. డల్లి నీకు నార్మల్గా మనకు ఉంటుంది కదా,
రొమాంటిక్గా ఉమ్, లవ్ లేదంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మదర్ సెంటిమెంట్ ఉమ్. యాక్షను నీకు ఏ జోనర్ అంటే బాగా ఇష్టం? నాకు అలాంటి స్పెసిఫికేషన్స్ ఏం లేవు. నాకేం స్టోరీ సెట్ అయిందో. మీ అడిగింది అన్నీ ఉంది ఈ మూవీలో. అన్నీ ఉన్నాయా? అన్ని అమ్మ సెంట్లు ఉంది, నాన్న సెంట్లు ఉన్నది, లవ్ ఉంది, క్యూట్ లవ్, 17 years 16 years లవ్ ఉంటుంది, రొమాంటిక్ ఉంటుంది, యాక్షన్ అన్నీ ఉంటుంది. ఇంకా ఆల్ మిక్స్ జోనర్ ఆల్ మిక్స్ జానర్ ఫస్ట్ మూవీ. అంటే నాకు తెలిసి నాకు అర్థమైంది సార్, ఒక్క జోనర్ కాదు, మా ఊళ్ళో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను, చూపిస్తాను. అది చూసి డైరెక్టర్లు ప్రొడ్యూసర్ రండి అని. ஆனா அது ఒక விஷயம் மட்டும் ఈ లవ్ యాక్షన్. సో அந்த ஒரு விஷயத்துல స్ట్రాంగ్ డిసిషన్. జానర్ చూడకుండా స్టోరీ బాగుంటే ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. హీరోయిన్ ఉందా ఈ మూవీలో? తప్పకుండా. ఓకే 16 years అమ్మాయి ఉంది. ఓకే ఒక చిన్న ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లై లవ్ ఉంది. ఓకే ఆ సీన్ లో బాగా చేశారా సార్? అలా ఒక సీన్ ఆడిన కొంచెం మంది పంపించేసాడు. ఒక సీన్ ఉంది, ఆ సీన్ లో చేయలేదు వీడు. అది బట్ నాకు అది కావాలి, చేస్తాను. కావాలి, అది మీరు చూసా తెలుసు. అది ఒక ప్లేస్ టచ్ చేయాలి. సో అది ఒప్పుకోలేదు. ఆ అబ్బాయి ఒప్పుకుంది, అది అబ్బాయికి ముందే చెప్పేసాం. కెమెరామెన్ ఏం చేశారు, ఫుల్ కెమెరామెన్ సార్ శ్యామ్ సార్, ఈయనంటే చాలా ఇష్టం. చాలా నా టెన్షన్ అయితే అయిపోతున్నావు అని చెప్పి ఫీల్ అయి ఇప్పుడు ఏం చేయాలి, ఆయన స్క్రీన్ పెట్టేసాడు మొత్తం రైట్ ఎవరు చేసి తీసేసారు. వన్ మోర్ చెప్పారా, వన్ మోర్ అది అంతే సుమ్మా చెప్పాడు వన్ మోర్. అదిలో ఒకడు ఆ టైంలో దొంగనగా ఒక మన అస్టన్ ఒకడు ఉన్నాడు, అక్కడి నుంచి ఒక చిన్న సీక్వెన్స్ లాగాలి, అది తాడు ఉంటుంది, అది 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 తాడు లయన్, అది అమ్మాయి ఫేస్ మీద కట్ లైట్ ఇది అయిపోయింది, కొంచెం లైట్ అయింది. సో అందువల్ల వన్ మోర్ వచ్చింది. మళ్ళీ వన్ మోర్ అంటే శ్యామ్ సార్ వచ్చి మాట్లాడి తర్వాత చేశారు. కానీ ఆ టైంలో నీకు ఏమనిపించింది? యాక్చువల్గా ఇవి తెరనకాలు చేయాలి, పెద్దవాళ్ళకి తెలియకూడదు. ఏముంటది అందరి ముందు ఎత్తుకుతా, వేరే ఎక్కువ మంది ఉన్నారు కదా, அது பப்ளிக் லைவ். நான் எங்களோட ஷூட்டிங் ஃபுல்லா ஒரு ஷூட்டிங் ஒரு டவுன்ல తీసాం, పోలీస్ ఆపేసి పబ్లిక్ ఉంటుంది. ఏనా కథే అలాంటి స్టైల్ ఉంటుంది, రియల్ పబ్లిక్. సో అదిలో ఏడు அதனால ఏం చేసాం, ఫుల్ ఆపరేషన్ స్క్రీన్ వేసి శ్యామ్ సార్ అది మొత్తానికి చేశాడు కదా, అంటే బాగా చేశాడు. అడిగేనంటే పబ్లిక్ అందరూ చూస్తున్నాడే ఒక చిన్న నెక్స్ట్ ఇంకా చాలా నాకు ఎందుకు పూరి జగన్నాథ్ గారు ఆకాష్ లిప్ తీసుకోతే వద్దని చెప్పాడు, అందువల్ల అది వదిలేసింది. కొంచెం యాక్షన్ అనిపించింది మూవీకి. ఓకే లేదు అది అవసరం అంటే చేస్తాడు. యంగ్స్టర్స్ లవ్ కిస్ అంటే సార్ ఒక ఫ్రాంక్ కాల్ చేద్దాం. ఎవరు చేస్తారు? హ్యాపీ న్యూ ఇయర్ మేడం, సంక్రాంతి February 6th మూవీ రిలీజ్ వరల్డ్ వైడ్. చెప్పానా? ఓకే మేడం. ఇన్నొరు గుడ్ న్యూస్ అంటే నేను ముందే చెప్పాను, మీరు సమంత రేంజ్ లీన్ అవ్వాలి మేడం. నెక్స్ట్ మూవీ తల 2 నాందా హీరో, మీరే హీరోని. ఓకే, ఆ తర్వాత కుంఫు నేర్చుకోవాలి, జిమ్నాస్టిక్ నేర్చుకోవాలి. మీకు దానికి 1 month చైనా పంపిస్తాం, ఫుల్ ఫైట్ అన్ని చేయాలి. ఓకే మేడం. అదే ఏంటి కామెడీ లేదు నిజం. మీకు లీన్ అవ్వడం కామెడీ అయిపోయింది మేడం మీకు. కన్ఫర్మ్ కుంఫు చైనాలో షూటింగ్ మేడం. ఇది వేరే లొకేషన్, అది వేరే లొకేషన్. హ్యాపీ న్యూ ఇయర్ తో ఇవన్నీ విషయాలు చెప్పాలనుకున్నా, మీరు మధ్యలోనే కట్ చేశారు. ఈ కొత్త సంవత్సరం మీకు గుడ్ లక్, గుడ్ ఫైనాన్స్, సక్సెస్ అన్ని రావాలి సార్. మంచి పేరు, మళ్ళీ మంచి మేడం. ఇది వద్దు ఫ్రాంక్ కాల్, నా ఇంటర్వ్యూలో ఉన్నా మీకు ఇలా మాట్లాడని చెప్పి నాకు చెప్పారు. అందుకే ఫోన్లో స్పీకర్ ఇప్పుడు పెట్టినారు అందరూ. అందుకే మీకు లీడ్ అవ్వాలి, సమర్థమై అవ్వాలి అలా నేను చెప్పాను. మేడం దగ్గర కొంచెం సిన్సియర్గా మాట్లాడుతున్నాను ఎప్పుడూ మూవీ గురించి. ఆ మేడం కూడా మూవీ గురించి ఇంట్రెస్ట్గా మాట్లాడతారు. అది డౌట్ వస్తుంది, ఇది కామెడీనే చెప్పాను. మీరు కూడా అలాగే చెప్పారు మేడం. మంది సిగ్గా ఉంది చూడండి. యారు మీరు సాధన కాదు కదా.
నెక్స్ట్ ఇయర్లో పెద్ద టాప్ లేదా మనందరం. నెక్స్ట్ మన ప్రమోషన్కి ఆవిడే ఇంటర్వ్యూ మేడం మాట్లాడేసేయండి. తెలుగు 70mm ఛానల్. తెలుగు 70 నెక్స్ట్ మేడం మీరే ఇంటర్వ్యూ. ఓకే ఆ డేట్ అడిగి చెప్తాను మేడం. సడన్ గా వాళ్ళు మేడం డేట్ కన్ఫర్మ్ అని నా ఇంట్లో వచ్చి చేస్తున్నారు. మీకు డేట్ చెప్తా మేడం. రేపు హైదరాబాద్ మీరు రేపు ఇంటర్వ్యూస్ ఉన్నాయంట కదా, తన ఇంటర్వ్యూస్ కదా అని చెప్తే లేదు రేపు నేను లేదని నేను చెప్పాను. ఓకే మేడం అడిగారా? కొందరు నాకు మెసేజ్ చేశారు, మెసేజ్ సర్క్యులేట్ అయ్యింది ఇంటర్వ్యూస్ అంట మీరు ఉంటారా అని. మేడం నన్ను నిద్ర కూడా ఇంటర్వ్యూ అడుగుతున్నారు మేడం. మేడం ఈ రోజు 4 అప్పుడే పెడుతున్నారు. అయ్యో ఇంట్లో తన ప్రమోషన్ ఆ రేంజ్ లోకి వెళ్ళాలి, తన సినిమా ఆ రేంజ్ లోకి వెళ్ళాలి. తల తింటుంది, తల టైటిల్ పెట్టదా నా వైఫ్ తల తింటుంది. పెద్ద తల చిన్న తల అయిపోయింది. ఏం చేయాలి, రిలీజ్ అయినప్పుడు నా తల దగ్గర హార్ అన్ని తీయాలి. వెయిటింగ్ సార్. మీరు ఇంటర్వ్యూ టైం అడిగి చెప్తాను మేడం. డేట్ అడిగి చెప్తా అప్పుడు నిశ్చయమా వదలండి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. సూపర్ సార్, అసలు మీ డేరింగ్కి సూపరు. డ్యాన్స్ మాస్టర్గా చేసినప్పుడు మంచి ఇది ఉందా, ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నప్పుడు మంచి రెస్పెక్ట్ ఉందా మీకు? సార్ ఒక విషయం ఉంది, డాన్స్ మాస్టర్ ஒரு டெக்னீஷியன், చీఫ్ టెక్నీషియన్, ఫైట్ మాస్టర్ చీఫ్ టెక్నీషియన్, కెమెరామెన్ చీఫ్ టెక్నీషియన్, వీళ్ళందరూ 24 கிராஃப்டில் கேப்டன் ஆஃப் ஷிப்ன்றது வந்து அது ஒரு ఇదే వేరు. డైరెక్షన్ ஒரு ఇంట్లో ஒரு హెడ్గా ఎలా ఉంటామో ఫ్యామిలీలో, సో అలాంటి ఒక విషయం సార్. అందరినీ మనం కంట్రోల్ చేసి చేయడంன்றது அதுதான் ఆశపడ్డాం మేము. కానీ చిన్నప్పటి నుంచి నేను డైరెక్టర్ అవ్వాలి, చిన్న కెమెరాలా నేనే ఒడ్లో చేసి పెయింట్ చేసి యాక్షన్ మెంటల్లా చేస్తుంటాను. దేవుడు అదే ఇదిలో నాకు పొజిషన్ ఇచ్చారంటే థ్యాంక్స్ దేవుడికి చెప్పాను. కానీ మీరు కొరియోగ్రాఫర్గా చాలా పెద్ద పెద్ద స్టార్స్ని చేశారు. దాని గురించి చెప్పండి సార్. అంటే అప్పుడు మీరు చేసినప్పుడు నార్మల్ స్టార్స్, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. అవును, వాళ్ళ గురించి ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ కానీ. ఫన్నీ ఏంటంటే దే ఆర్ ఆల్ అప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఒకరికొకరు పోటీ ఉంటుంది, అది భలే ఉంటుంది. అది నేను అక్కడ ప్రభాస్ చేస్తా, ఇక్కడ అల్లు అర్జున్ చేస్తా, అక్కడ ఎన్టీఆర్ చేస్తా. 4 days 3 days ఇంకెవరు హీరోతో మారి వస్తుంది. అప్పుడు మాకు తెలుసు వీళ్ళు వాళ్ళ గురించి అడుగుతుంటారు, వీళ్ళు వాళ్ళ గురించి అడుగుతుంటారు, నాలా ఆడతారు ఆవిడ, ఇలాంటి పోటీ ఉంటుంది. దెన్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడున్న మెయిన్ నాకు అప్పుడు లేదని వచ్చిన ఫీల్ ఏంటంటే డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అంటే పేరు వేయరు. అవును, యాడ్లు వేయరు, ఇంటర్వ్యూలు వేయరు. ఐ మీన్ అర్థమైంది మీకు? యాడ్ వచ్చినప్పుడు ఆ సాంగ్ వచ్చినప్పుడు కొరియోగ్రాఫర్ వేస్తున్నారు, ఇప్పుడు అప్పుడు వేయరు. అప్పుడు ఎలా అంటే సాంగ్ హిట్ అయిన తర్వాత ఎక్కడ ఇంటర్వ్యూ ఇస్తున్నాం కదా, అది చూసి తర్వాత పబ్లిక్ లెటర్ వేస్తారు. నాకు ఇంత లెటర్ వస్తుంటుంది. ఎగ్జాంపుల్ ఒక సాంగ్ ఉంది, తెలుపు 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 సాంగ్ ఉంది. అదిలో 5 సాంగ్ లారెన్స్ అది మూవీ, బాలకృష్ణ మూవీది. ఫ్లాప్ అయింది, ఐ మీన్ ఫ్లాప్ డౌన్ అయింది. అప్పుడు పీక్ నన్ను, అది ముందు ఆది నేనే లేదా వినయ్, నన్ను ఎందుకు పిల్లలేదు నాకు అర్థం పడదు. సంథింగ్ లారెన్స్ ఫుల్ సాంగ్. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ వచ్చి అడిగి సాంగ్ కావాలి ఆఫ్టర్ రిలీజ్ అండి, ఇద్దరు ఎవరు చేయలేదు. ఆఫ్టర్ రిలీజ్ మూవీ సాంగ్ చేస్తున్నాం, నాకు కావాలి, నా దగ్గర వస్తున్నారు, నా ఇష్టమని వాడు పేమెంట్ చెప్తున్నా, కోవతల ఒప్పుకుంటున్నారు. ఏం చేయాలి అలా? అంత ఫ్యాన్స్ అండి, అంత ఫ్యాన్ డిస్ట్రిబ్యూటర్ మరొక కావాలి సాంగ్ షూట్ చేసి 5 days అప్పుడు ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్లో కోల్డ్ వచ్చేస్తుంది. అవును, అప్పుడు బలంగా నాకు ఇంత పెద్ద చైన్, అది పేమెంట్ చైన్ వారెవరు అక్కడ లెటర్ వేస్తారు. ఐ మీన్ మా ఆలోచన చేయరా, మా హీరోకి చేయరా, నేనేం చెప్తాను, వాళ్ళకి నువ్వు లెటర్ వేయండి, వీళ్ళు లెటర్ వేస్తారు. అప్పుడు నాకు ఫోన్ వస్తుంది, ఏం ఫ్యాన్స్ స్టార్ట్ మిమ్మల్ని వా సాంగ్ చేయాలి. సో అంత ஒரு இது ఉంటుంది. పేరు வந்து ఈ సాంగ్ అప్పుడు పేరు ఉన్నా ఇంకా బాగుంటుంది. అది ఇప్పుడు ఉంది వాళ్ళకి తెలిసి. అప్పుడు మీరు చేసినవి ఇప్పుడు వచ్చుంటే, ఈ జనరేషన్లో వచ్చుంటే వేరే లెవెల్, అసలు వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు అందరూ బాగా చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే పాన్ ఇండియా అనుబోదు ఒక టెన్షన్ ఉంది, ఎక్కడ లేని డ్యాన్స్ ఉంటుంది. మేము డ్యాన్స్ చేస్తాం, మా డ్యాన్స్ ఇక్కడే లేదా, అది ఎక్కడ ఉన్నారు అందరూ కాపీ పెట్టవచ్చు. బట్ ఇప్పుడు అలా లేదు, ఫ్రెష్గా ఉండాలి.
అది అన్ని మూవీకి కొత్తగా ఉండాలి, కథ కొత్తది ఉండాలి, స్క్రీన్ ప్లే కొత్తది ఉండాలి. ఇప్పుడు పెయిన్ వచ్చింది అందరికీ, ముందు అలా లేదు. అక్కడ హిట్ ఇచ్చిందనే ఆ మూవీ ఇక్కడ చేసి ఇంకో ఎడి మర్ఫీ మూవీ హిట్ అయినా అక్కడ అమితాబ్ బచ్చన్ మూవీ హిట్ అయినా ఇక్కడ రజనీకాంత్, చిరంజీవి గారు, ఇలా రాజ్ కుమార్, ఇలా ఇలా వెళ్ళారు వాళ్ళందరూ. ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు అన్ని ఫ్రెష్. అది ఎవరంతా రీమేక్ చూసేస్తున్నారు, ఓటీటీలు వచ్చేస్తున్నారు. ఈ మూవీని తెలుసుకొని వరకు థియేటర్లో రారు. సో ఇప్పుడు బ్రిలియంట్ ఏంటంటే కొత్త కథ, కొత్త స్క్రీన్ చేసిన అదా బాగా. ఇప్పుడు అందరూ వెరైటీ ఆఫ్ స్క్రీన్లో చూడాలి. ఇప్పుడు టీవీ కూడా పెద్ద టీవీ, సో స్క్రీన్లో కావాలి, అడ్వాన్స్ కావాలని చెప్పి మూవీ తీస్తున్నారు. సో నా మూవీ తల வந்து డిలే అవ్వడానికి మెయిన్ కారణం అడ్వాన్స్. ఇది యాక్షన్ మూవీ, సో 7.1 చేయాలి అని చెప్పి అడ్వాన్స్ ఇదంతా నాకు తెలిసి 4 months అయింది. అందరికీ అంత అవ్వదు, బట్ సౌండ్ చాలా వేరే ఉంటుంది సౌండ్. అలాగే మీకు ఎలాగైతే మీ స్టెప్స్లో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుందో, మీరు మైక్ పట్టుకునే ఆ స్టైల్ కూడా ఒక భలే ఉంటుంది సార్. ఎవరో ఆ మైక్ పట్టుకోలే, విజయ్ దేవరకొండ ఎలా పట్టుకుంటాడు, మిమ్మల్ని చూసే నేర్చుకున్నాడు అనుకున్నా. అది ఎట్లా సార్, ఎలా పట్టారు అసలు ఫస్ట్? సార్ మేము కోరియోగ్రాఫ్ ఉన్నప్పుడే హీరోస్ మా స్టైల్ చూస్తారు. మేము ఏం చేస్తామంటే టైం పాస్కి మైకులు వేస్తుంటాం, ఇలా వేస్తాం, ఏదో మైక్ దానే మాకు అన్నీ ఇలా వేస్తుంటాం. ఫేస్ క్లాత్ కడతాం, ఎందుకంటే స్మోక్ ఉంటుంది, అది డౌన్ వేసి చెప్తాం వీళ్ళు. అంత డౌన్ స్టైల్ కొంచెం మంది ఫాలో చేస్తారు, చూసారా హీరో ఖర్చు ఇక్కడ కట్టిన అల్లు. ఆ తర్వాత స్కార్ఫ్ ఇస్తారు మాకు, ఆ స్కార్ఫ్ నా యాటిట్యూడే చిరంజీవి గారు అది స్టైల్లే నాది. ఎందుకంటే అది అలాగే అలౌట్ నాకు. రజనీకాంత్ డాన్స్లే ఉంటుంది, రజనీకాంత్ స్టైల్ ఉంటుంది. సో ఏదంటే ఏదో ఉంటుంది. ఇప్పుడు నాకు క్లాత్ అందరు ఇక్కడ కడతారు, నా ఇక్కడ కడతాను, ఎందుకంటే ఇది ఈజీ, ఇది తీసి మళ్ళీ ఏడవలసింది కదా, ఇక్కడ కడతాను. అది కోరి హీరో అలా చేస్తాను, నీకు అర్థమైందా? అలాంటి చేసిన ఇది లేదా అంత మైక్ ఏంటంటే స్టేజ్లో కూర్చున్నాం లేదా, నా ఫేసే తెలీదు మైక్ ఉన్నా, అది లైట్ టర్న్ చేసి జస్ట్ ఇదే అనుకున్నాను సార్. చూసినప్పుడు కూడా ఇలా పెడతా, స్టైల్ కోసం పెట్టలేదు. ఇప్పుడు ఇది స్కార్ఫ్ ఎందుకోసం పెట్టాం, ఆ స్కార్ఫ్ ఇక్కడ తీసిందంటే అది స్టైల్ మారింది. అదే మైక్ ఫేస్ ఇదా అయిపోతుంది, మైక్ తెలియదు, లిప్ తెలియాలి కదా, అందుకోసం వచ్చి స్టైల్ అయిపోయింది. అవును, అదే రజనీకాంత్ చెప్తారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ஒரு ஒரு யூனிக்கான ஒரு விஷயத்தை பண்ணும்போது ஸ்டைல் ஆகும். யூனிக்னா யாரும் செய்யாத ஒரு விஷயம் பண்ணும்போது ஸ்டைல் ஆகும். ஸ்டைலின்னு செய்யணும், ஒரு యూనిక్గా చేసిన అదే స్టైల్. ఇప్పుడు వీణ మూమెంట్ ఉంది సంజయ్ గారిది, మీరు అందరూ చేస్తారు, కష్టమైన మూవీ, అది కష్టమైన మూమెంట్ లేదు, బట్ అది ఎంత స్టైల్గా చేస్తారు అంత యూనిక్, అదిதான் అక్కడ ఆ స్టైల్. సార్ అప్పట్లో రూమర్ కూడా ఉండేదంట, హీరోలు వేసుకునే కాస్ట్యూమ్ కన్నా మీరు వేసుకునే కాస్ట్యూమ్ ఏదో అవును ఉంటుందంట. ఏందిరా ఏంటి, ఆయన ఎవరో మాకు ఆవిడ ఫారిన్ వెళ్ళినా మా గ్లాస్ అనేది తీసేస్తారు, గ్లాస్ వేసామని ఈ షర్ట్ బాగా తీసుకుంటారు. అది కాస్ట్యూమ్ ఎక్కడ కొంటారని అడగడు. మేము మాకు వెరీ ఇంపార్టెంట్ షూ, డ్యాన్స్లో షూకి కాస్ట్ స్పెండ్ చేస్తాం. సో అది అడుగుతారు, ఇది ఎక్కడ డ్యాన్స్ కాక కొంటాం, అది ఎంత ల్యాక్స్ అన్నా కొంటాం ఫారిన్, ఇది ఎక్కడ ఆడినా అలాంటి డ్రెస్సింగ్. ఎందుకంటే మాకు ఇక్కడ 20 గర్ల్స్ ఉంటారు, కో ఎడ్యుకేషన్ లేదా, 20 బాయ్స్ ఉంటారు, హీరోని ఉంటుంది. హీరోనే మనం చెప్పిదని చేయాలి. అప్పుడు మనం ఎలా ఉండాలి, హీరో మన స్టైల్గా చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ బన్నీ నాది వాక్ ఇருக்கு, అది మేము చేసేదా, ఆయనకు ஒரு స్టైల్ ఇవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ విసిలేసి ఆంధ్రప్రదేశ్లో టడ వాక్లు, అది ஒரு స్టైల్. அந்த బన్నీ నచ్చిட்டு వరోబరు அதெல்லாம் వాళ్ళకి మేము చెప్పిందే. ఇప్పుడు మన స్టైల్ ఒకటి చెప్పినప్పుడు మనం అక్కడ మనమే లేదా హీరో. అందుకని మీరు సార్ మీకు ఇప్పటి వరకు చేసిన అందరిలో బెస్ట్ డాన్సర్ అని ఎవరనిపించింది సార్? చిరంజీవి గారు. డాన్సర్ అంటే స్ట్రీట్లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఇష్టத்துக்கு డాన్స్ స్టైల్ అది ఫేస్, அதுதான் அது గోవిందా, చిరంజీవి నెక్స్ట్ గోవిందా, నాకు అదే ఇష్టం. నాకు டான்ஸர் கூட ஆடுத்தார் சார், அது இல்லை இம்பார்ட்டன்ட். ஒரு హీరో என்பது என்னன்னா అది యాటిట్యూడ్, అది హీరోస్ ఇదోటి చేస్తున్నారు. చిరంజీవికి నేను చాలా పేపర్స్లో చెప్పాను సార్. అంటే ఇలా చెప్పగానే టక్మని వస్తుంది కదా, అప్పుడు మీ ఫీల్ ఎలా ఉంటుంది? అబ్బా ఇది కదా
ఇలాంటి సార్తో కదా మనం చేయాలి అని. ఈయన అక్కడ నేను నా లైఫ్లో ఫ్యాన్ ఉన్న రజనీకాంత్ కూడా చేయలేదు. నేను ఇక్కడ బెస్ట్ డాన్సర్ చిరంజీవి గారితో చేస్తున్న సాంగ్ వస్తుందని అంటే మేనేజర్ చెప్పినప్పుడు ఆ రోజు హ్యాపీ, ఏదో చేయాలి, ఆయన బాగా చేస్తారే, ఆయన బాగా చేయాలి. మీకు తెలీదు, ఆ మిర్చి మసాలా సాంగ్ చేప పెట్టిన హీరోని పెట్టిన వాక్ స్టార్టింగే அந்த அந்த అందరూ அந்த టేప్ కార్డ్ పెట్టిండు కుక్కు. సో அவர் ఫ్యాన్ అవుతాను సార్ మనం అలా చేస్తాం, మీకు అర్థమైంది. సో అంత సో కోడినో ஞாபகம் வருது, మన తలైల కోడినో ஞாபகம். కోడి కూడా చిల్లిగారి. నేను ఆ సాంగ్స్ అన్ని నిద్రపోయేటప్పుడు అవే పెట్టుకుంటా, అంటే మనల్ని ఒక ఆనందానికి తీసుకెళ్తా. ఆయన అంత ఇదికి ఎవరు ఆడతారు సార్ అంత ఫాస్ట్, లెగ్ ట్విస్ట్ అంత సాంగ్ ఒకటి చాలు సార్. అందరూ ఇప్పుడు చెప్తున్నాను, నా మూమెంట్ వేసినదే చేంజ్ చేయ ఒప్పుకోరు. అసలు బాగుంది లేదు సార్, టేక్ ప్రాక్టీస్. ఇంకా కొత్త హీరోలో ఉంటారు సార్, ఇంకా వేరైనా అందరూ ఆయన నేర్చుకోవాలి. ఇప్పటికీ డ్యాన్స్ సార్ బిహేవ్ வந்து స్టార్ ఆవా బిహేవ్ కొంచెం మంచిగా ఉన్నా చిరంజీవిలా అయిపోతారు అందరూ. ఎప్పుడు చెప్తుంటారా? అయ్యో చెప్తూనే ఉంటారు, ఎవరిలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి. టాలెంట్ తర్వాత ఓకే, నువ్వు తప్పు చేసినా నువ్వు బిహేవ్ బాగుందంటే ఆ తప్పే స్టైల్ అయ్యాడు. ఓకే, మీకు అర్థమైందా సార్? ఇప్పుడు నేను డాన్స్ చేస్తున్నాను, డాన్స్ ఒక పర్ఫెక్షన్ ఇది, అది పర్ఫెక్షన్ లేకుండా ఇటు చేసేసాను, ఇప్పుడు చేసేసాను, అది క్లిక్ అయిపోయింది, పెద్ద క్లిక్. ఆనా స్టైల్ రాదు, అది తప్పు ఎప్పుడు తప్పుదా కొత్త విషయం అవు. ఇప్పుడు ఎల్లారూ చేయని విషయం ఉంటుంది, తప్పు యారు చేయాలి విషయమే చేస్తాం, అదిదా కొత్తదా. సో తప్పు చేయడం తప్పు లేదు, మెయిన్ బిహేవ్. బిహేవ్ కరెక్ట్ ఉందా ఆటోమేటిక్ మీ టాలెంట్ హైలైట్ అయ్యాడు. టాలెంట్ అంటే తర్వాత అన్న ఎన్నోడ పాయింట్. అలాగే తమన్ గారిని ఎలా ఒప్పించేశారు అసలు? సార్ విన్నా సార్, బ్రదర్ అలా సార్, నేను ఇంట్రొడ్యూస్ చేసాను. అవును, మీరు ఆయన ఫస్ట్ సాంగ్ ఇంట్రొడ్యూస్ చేసిన, అదే ఫస్ట్ పేమెంట్ 1 lakh ఇచ్చాను. ఆ కార్డ్ తీసుకొచ్చి నా ఇంటి ముందు చెన్నైలో అదే I-10 తీసుకొచ్చి నా ముందు ఇచ్చాను. సో అంత మంచి సాంగ్ ఇచ్చి తర్వాత మనం మంచి పొజిషన్ మాస్టర్ కమల్ చెప్తూనే ఉంటాయి కదా నల్ల. అప్పుడు నా అబ్బాయితో అక్కడ వెళ్ళి ఈజ్ వెరీ బిజీ, డిస్టర్బ్ చేయకూడదు, సరే ఒక మంచి రెండు సాంగ్ ఏమని చెప్పి ఈవెంట్ 2 songs. సో చాలామంది మ్యూజిక్ చేశారు, ఆయన 2 songs చేశారు. అలాగే సూపర్ గుడ్ ఫిలిమ్స్ అనేది మీరు అసలు దానికి ముందు చూసుకుంటే చిరంజీవి గారు మూవీ వచ్చింది, డాడీ ఏమో అక్కడి నుంచి ఇంటర్వ్యూ చేసిన. ఎలా సార్ అసలు అంత పెద్ద బ్యానర్ ఎలాగా ఆర్బి చౌదరి? గాడ్ ఫాదర్ అని చెప్పవచ్చు. నా లైఫ్ చేంజ్ అనేది ఉంది తమిళ్లో సూపర్ గుడ్. ఓకే, అది ఎర్రకోట అని చెప్పి అది ఆ సాంగ్ ఇప్పటివరకు గ్రాఫిక్లో కూడా తీయడం కష్టం, అలా తీసాను. దాన్ని చూసే ఇక్కడ వచ్చాను. ఇక్కడ హిట్ ఇచ్చింది సూపర్ గుడ్. ఏది గుడి గంటలు వీధి గంటలు మోగే. సో అంత సెంటిమెంట్ எனக்கு నా బ్యానర్ చేయడం కూడా నా అబ్బాయి ఇంకోటి బ్యానర్లో చేయాలి, అది సౌసర్ చేయాలి చెప్పి నేను వదలలేదు సార్. వీక్లీ వెళ్ళిపోతా, ఫ్లైట్లో వెళ్ళిపోయి సార్ దగ్గర, సార్ పని అన్నీ చేసి ఆయన దగ్గర ఉండి నా అబ్బాయి లైఫ్ అందరూ షాక్ లేదా. ఆఫ్టర్ 1 year ఈ అగ్రీడ్, నేను రాశి 100 మూవీ విజయ్తో చేయాలి, మీ 101 చేయనా సార్? ఏ చేయడం సార్, 18 years కథలేదు కదా, చిన్న అబ్బాయి కథే ఉండాలి. అలా చెప్పి సరే చూసి సరే మీరు నా నంబరు కథ విన్నారు, అప్పుడు ఫోటోజేషన్ చూసి మంచి చేయరా మీ అబ్బాయి లైఫ్ ఎడ్యుకేషన్లో ఉన్న అబ్బాయి ఈ మూవీ తీసుకొచ్చిన మళ్ళీ ఎడ్యుకేషన్ రాదు, మరి ఈ మూవీ పోయిందంటే అది పోయి ఇది పోయి అయిపోతారు, అలా పని మీ చేసుకోను. అక్కడి నుంచి అది కూడా నా లైఫ్లో మర్చిపోవాలి. ఇంకోరు పర్సన్ ఈ మూవీ కొన్నారు, శ్రీనివాస్ గౌరు, దేవుడికి సమమైన ఫ్యామిలీ లైఫ్లో మర్చిపోను సార్. మూవీ తీసిన వాడు ఎంతో అర్థమైందా అలా అది కొన్న వాళ్ళ ఈ కాలంలో వాళ్ళే ఇది. ఆయన నాకు తెలుసు తీశారు, ఈయన నాకు తెలియని వాళ్ళు ఎవరు అబ్బాయి స్ట్రగుల్ చూసి మూవీ ఇంపాక్ట్ చూసి బాగా మంచి రిలీజ్ చేస్తారు. సో ఆయన ఎప్పుడు రుణపడి ఉంటారు ఆ శ్రీనివాస్ గారు. అలాంటి వాళ్ళు ఆ దేవుడు పంపిస్తాడు. అదే సార్, సినిమా బతుకుతుంటే అలాంటి పర్సన్ కొంచెం మంది ఉన్నారు సార్. అయినా ఎందుకు ఆయన డబ్బు అంత వేసి రిలీజ్ చేస్తారంటే
ఆయన కోసం ఈ మూవీ ఆడాలి సార్ నా పాయింట్ ఆఫ్ నా మూవీ వాళ్ళని ఆడడానికి అవసరం లేదు. నెక్స్ట్ మறுபடியும் అబ్బాయి హీరో చేయడానికి ఏదో స్ట్రగుల్ చేస్తుంటాం. ఆయన కోసం ఆయన అంత కాన్ఫిడెంట్, ఆయన అంత కాన్ఫిడెంట్గా చేస్తాడు. అలాగే తమిళ్లో కూడా చెయ్యి ఆశ అని చెప్పి అర్జెంట్ తమిళ డబ్బింగ్ జరుగుతుంది. తెలుగు తమిళ అని ఉంది ఎట్లా? అది అది ఆయన తమిళ్ కొత్తది, తమిళ్ ఇప్పుడు పాన్ ఇండియా చేయడం కష్టం సార్. బాగా సార్ తెలుగు చేయాలంటే తమిళ్ చేయి, పైన అబ్బాయి బాగా చేస్తారు తమిళ్ కూడా. అదే దేవుడు కష్టంకి ఎప్పుడో వస్తాడు కదా అలా. ట్రేజర్లో 2 ఏళ్ళుండి కదులుతూ ఉంటాయి. ఇది ట్రేజర్లో తలకాయలు అలా పడేసి ఉంటాయి, ఏంటి కానీ 2 వేలు మాత్రం వేలు కదులు టంగ్ కదులు ఉంటుంది. కదులుతూ ఉంటుంది. అంటే నేను అదే అడుగుకున్నాను, అప్పటికప్పుడే నరికేసి ఆ ఫీల్ కోసం ఫీల్ లైఫ్ ఫీలింగ్. నువ్వు కూడా కదలమేమో అనుకున్నా, టక్ మన కత్తి పడింది. అది ఎలా మీదే நான் வந்து టీజర్ను ஒன்றுன்னா அது வந்து கதையில் ఉన్న పాయింట్ కావాలి, ఆ సీక్వెన్స్ ఉండకూడదు, ஆனா కథயோட కరుతు ఉండాలి. ஒரு అబ్బాయి చిన్న అబ్బాయి హౌ ఇదా ఉన్నది அதுக்கு నేను ప్లాన్ చేసి తర్వాత అమ్మ రాజేంద్ర పేరుకి అங்கே అమ్మ సెంటిమెంటల్ இருக்குது. సో ఎప్పుడా వస్తున్నాను సేమ్ ఫోన్ ఉంటుంది, కమింగ్ సూన్ చెప్పడు, తెలుగులో చెప్తాడు మన స్టైల్లో ఇక్కడ కమింగ్ సూన్. అది చాలా కష్టపడి చేస్తాం, రోడ్ల బస్సు గీసు ఆపేసి. అయ్యో అది హెల్ప్ చేశారు, సెల్వా మాస్టర్ కూడా సపోర్ట్ చేశారు బాగా. జీబీసీ రౌండ్ రాలేదు, బస్సు పంపించండి, మళ్ళీ బ్లడ్ వేరే కింద బ్లడ్ వేరే, అయ్యో మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ బ్లడ్. నాకు ఎదుట ஒரு ஒன் டே ஆయింది இந்த బిట్ తీయగా ఇంట్రడక్షన్ షాట్. తర్వాత ఈ షార్ట్ టీజర్ షార్ట్ తీసిన తర్వాత నా ஒரு సీక్వెన్స్ ఉంది, ఫైట్ సీక్వెన్స్, అది 2 hours తీసాం. అది ఫుల్ డే తీయాలి, ఇది టక్కున 2 hours తీయాలంటే సో అది డిఫరెంట్ టేజింగ్. అది 2 hours తీసాడు సెల్వా మాస్టర్. ఇదిలా నేను ఐ వాంట్ థ్యాంక్స్ టు తమన్ అండ్ మాస్టర్ కెవిన్, జైలర్ ఫైట్ మాస్టర్ శివ అండ్ సన్ ఫస్ట్ ఫైట్ మాస్టర్ మంది. ఓ సూపర్, అందరూ ఫస్ట్ మనకు పెద్దవాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫస్ట్ ఆల్వేస్ బెస్ట్ ఎప్పుమే మనది అది అది ఉండదు. ఫస్ట్ పడం ఫస్ట్ ఇదే ఉంటుంది చూడండి, ఫస్ట్ పిల్లలు హాస్పిటల్లో మన ఫెస్టివల్, ఫస్ట్ వైఫ్, అది ఫస్ట్ స్కూల్లో ర్యాంక్ వరకు టైం, అదే ఎప్పుమే ఫస్ట్ బెస్ట్. మీరు చెప్తుంటే వేరే వాళ్ళు ఒకటి ఉంటుంది కదా, ఎంత షార్ట్ పెట్టి అంటే ప్రతిదీ భలే ఉంది సార్ అసలు. ఆ ఫస్ట్ కెవిన్ ఈజ్ ద శివాకు ఫుల్ సపోర్ట్ కెవిన్. ఆయన నాకు కాల్ చేసి నేను మాస్టర్ అవుతాను ఉన్నానన్నా, అప్ప రా సామి అని చెప్పి ఆయనే ఫ్లైట్లో వచ్చి ఆయనతో అంత సపోర్ట్ చేశారు. దెన్ అండ్ హైదరాబాద్ మాస్టర్ ఫైట్ చేశారు. ఆయన పాపం ఫుల్గా ప్రాక్టీస్ ఇక్కడ ஆஃபீஸ்லேயே ஒரு 1 month ஆகிடும். அது நியூ. ஸோ அந்த ஃபைட் ஒரு ட்ரெண்ட் செட்டிங் ஃபைட்டு. ஸோ அது ஒரு కంపోజింగ్లా ఉంటుంది. అది அதுக்கு ప్రాక్టీస్ చేయాలి, సింక్రేషన్ ఉండాలి, స్పాట్లో అవదు. సో అది తర్వాత సెల్వా మాస్టర్ ఆయన ఎలా మా సూపర్లో అడిగారు, ఆయన అయ్యో గాడ్ ఫాదర్ మాస్టర్ ఎక్కువ వచ్చారు, ఏమి ఆయన ఫుడ్ ఆయనే తిన్నారు, తిని చేసేది. అలాగే సినిమాటోగ్రాఫర్ ఆయన కూడా చాలా పెద్ద పెద్ద హీరోస్ సార్. ఈ లక్ సార్ అలా సెట్ అయింది నాకు. యాక్చువల్లీ కర్ణాటకలో ఏదో ఇది ஒரு మూవీ చూసాను. ఆ మూవీ ప్యాటర్న్ ఫస్ట్ హాఫ్ வந்து ஒரு టోన్ ఉండేది, కొత్త టోన్ ఉంటుంది. అది మూవీ చూసినా తెలుసు, ఫస్ట్ హాఫ్లో అది చాలా బాగా వచ్చింది అది టోన్. అంత టోన్ ఫాలో కోసమే పెయింటింగ్, அந்த టోన్ కోసమే అన్ని సెటప్ చేయాలి. ఆ టోన్లో ఎవడ బెస్ట్ అని చూసి ఆయన మూవీలో ఉంది లేదా టోన్, మనకి ఎందుకు ఇంకోటి చెప్పి ఆయన పిలిచాడు. ఆయన ఎక్కువ పేమెంట్ బాగా ஒரு షూటింగ్ చేసాం, అబ్బాయిயோட మైనర్ ప్లస్ అన్ని చూడాలని చెప్పి ఒకరోజు షూటింగ్ చేసాం. అక్కడ నాకు ఇట్స్ వెరీ క్యాషువల్గా ఉన్నాడు. మా లైఫ్ ఈ లైఫ్ అందరూ ఇలా ఉన్నారు, ఆయన క్యాషువల్గా ఉన్నారు. అయ్యో 1% క్యాషువల్గా ఉన్నా మన అలా లైఫ్ ఆయనతో ఎలా చెప్తుంటాం. అదే చూసాను తర్వాత ఏంట్రా నేను కరెక్ట్ ఉన్నది టక్కున எனக்கு సూపర్లో నాకు శ్యామ్ చందన గుడి గంటలు సారిగా అడిగితేనే ఉన్నాను, ఆయన బడ్జెట్కి రారు, ఆయన బడ్జెట్ రారు నేను చెప్పి నేను ఆఫ్ చేశాను. టక్కుని చూసి నాకు 3 రారు. శ్యామ్ సార్ ఎంత బడ్జెట్ అని తెలియదు, చిన్న పైన అబ్బాయితో ఎక్కడ రావాలి చెప్పు, 1 hourలో వచ్చారు. 4 షూటింగ్ సార్, రేపు షూటింగ్ సార్, ఈరోజు వచ్చారు. వచ్చి రాజశేఖర్ రేపు ఒక్కరోజు గ్యాప్ ఇవ్వు, 4 షూటింగ్ చేయి, ఇదన్నీ వెళ్ళి ప్యాటర్న్ పడలాను వచ్చి. ఆ రోజు
ఆడ అన్ని మూవీ ఒప్పుకుని ఫుల్ షెడ్యూల్ అంతా ఉంది Luck. స్ట్రగుల్ చూసి అబ్బాయి బాగున్నాడు బాగా వస్తాడు ఆడు చెప్పి ఫుల్ మూవీ చూసాడు. సార్ ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఏంటంటే సినిమా తీయడం అనేది అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేయడం అనేది ఒక ఎత్తు అయితే దాన్ని బయట పబ్లిసిటీ చేయడం అనేది ఇంకో ఎత్తు. మీరు మన దీన్ని ఎవరు ఏ గెస్ట్ చేత లాంచ్ ట్రైలర్ ఎట్లా చేపిస్తున్నారు ఏమన్నా ఉందా ఫైనల్గా? గెస్ట్తో చేస్తున్న పోదు తల మూవీ ట్రెండ్ డిఫరెంట్ మూవీ డిఫరెంట్గా చేస్తాం. అది ఆ డిఫరెంట్ మాకేం చెప్తారా అని. అదండి డిఫరెంట్ ఎలా చెప్తాం? సరే ఆ లోపల వేరే ఎవరో చేసేసారంటే ఆ కోడితో మాట్లాడదాం సార్. ఒసే కోడి నువ్వు గుడ్డు గట్ట పెట్ట కదా మొగడు అది ఫస్ట్ కింద చూడు. మొగడే సార్. సరే ఇది మాట్లాడద్దా? అది మాట్లాడే లాంగ్వేజ్ నాకు ఒకరికే తెలుసు. నువ్వు ఏదంటే దాన్ని విని మీకు చెప్తా. ఈ సినిమాలో అసలు సినిమా కాన్సెప్ట్ ఏంది నీకెందుకురా? ఇది చెప్పిందా మీరు? అది మైండ్ అది చెప్తుంది. అది మీకు చెప్తున్నారు. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు? డైరెక్ట్ అడగండి. ఇది చెప్పట్లేదు సార్, మీరే చెప్తున్నారు. అది మైండ్లో చెప్తుంది. అది నేను ఎప్పుడు కోసుకు తినేమో నేను ఎప్పుడు కోసుకు తినేమో నాశమాపత్తం సార్. దీన్ని చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే కోయ్ కోయ్ కోడిని కోయ్ 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 కోడిని కోయ్. నా మూవీలో దేవుడు ఎలా కొయ్యడం. అవునా సార్? కొయ్యడం మంచిగా మా మూవీలో యాక్ట్ చేసి ఫ్యామిలీ ఎలా అయ్యి దాని కోసి ఎలా తల కాలు తీసి మంచిగా తిందాం అనుకున్నాను సార్. సరే నువ్వు ఎప్పుడు చూసినా గోటు చూసినా తినాలి, అక్కడ కిడ్నీ ఇది తినాలి మనం ఏదో చూసినా. సరే సరే ఇగో ఫిబ్రవరి 6 అయిపోయాక అప్పుడు చూద్దాం, ఓకేనా సార్? అలాగే మీకు కూడా ఆల్ ది బెస్ట్. ఫిబ్రవరి 6th నీకైతే మాత్రం ఆ రోజు నేను మంచి పార్టీ ఇస్తా. ఆ తర్వాత నైట్ మనం చేసుకున్నాం. సక్సెస్ అవ్వాలి సార్, అదే మాకు కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇదండి తెలుగు 70mm మన అమ్మ రాజశేఖర్ గారు వాళ్ళ అబ్బాయి గారు. అలాగే ఇక్కడికో బుజ్జి కోడి. కోడికి పేరు ఏమైనా ఉందా సార్? దీనికి కోడియే పేరు. కోడే పేరా? మిస్టర్ కోడా? మిస్టర్ కోడి మగోడి పకోడి. సార్ ఇది ఏదో పందెం కోడిలో ఉంది. ఏమైనా సినిమాలో పందెం కోడి ఏమైనా ఉందా? అలా ఏం లేదు, అదే డిఫరెంట్. అందరూ అలాగే అడుగుతున్నారు పందెం కోడి హీరో ఉంది దాని పందెం. అలా ఏం లేదు, డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. డిఫరెంట్ అని దాచేస్తున్నారు. ఫిబ్రవరి 6th అయితే మాత్రం మీరు మాత్రం మిస్ అవ్వకండి. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి మనం ఈ సినిమాని చూసి తల టైటిల్ బయట వచ్చినప్పుడు కరెక్ట్ టైటిల్ రాని చెప్తాను. తల ఎత్తుకోవాలంట మనం. అంతే అంతే. థ్యాంక్ యూ.